ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి ఆలోచనలను మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. సత్యం అందరికీ ఎందుకు ఒకేలా అర్థం కాదో చెప్పాడు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనమాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః. ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అర్జున, కొంతమంది ఈ ఆత్మను చూసి ఆశ్చర్యపడతారు, కొంతమంది దీని గురించి మాట్లాడతారు, కానీ లోతుగా అర్థం చేసుకోరు. ఇంకొందరు వింటారు, కానీ విన్నాక కూడా అసలైన సత్యాన్ని గ్రహించలేరు. ఎందుకంటే సత్యం వినిపించడమే కాదు, అనుభవించాలి. ఇక్కడే గీత చెప్పే జీవిత పాఠం. జ్ఞానం పుస్తకాల్లో కాదు, మాటల్లో కాదు, అనుభూతిలో ఉంటుంది. వినడమే చాలనుకుంటే జీవితం మారదు. అర్థం చేసుకుని ఆచరించినప్పుడే జీవితం వితం మారుతుంది. అందుకే అర్జున, నీవు విన్న మాటల్ని నీ జీవితంలోకి దించు. ఎందుకంటే సత్యాన్ని అనుభవించిన వాడే నిజంగా మారతాడు.